రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజకీయాలకు అతీతంగా అంతా ఏకమై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, ప్రాజెక్టులకు చేయూత సాధన అజెండాగా ఎంపీలతో డిప్యూటీ సీఎం సమావేశమయ్యారు. ప్రజాభవన్లో జరిగిన అఖిలపక్ష భేటీకి బీఆర్ఎస్, బీజేపీ ఎంపీలు దూరంగా ఉన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు రాబట్టడం కోసం ప్రజాభవన్లో ఎంపీలతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమావేశం నిర్వహించారు. అఖిలపక్ష ఎంపీల సమావేశానికి కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మాత్రమే హాజరయ్యారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన ఆ సమావేశంలో న్యాయబద్దంగా రావాల్సిన పన్నుల వాటా, రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళుతున్న ఆదాయపు పన్ను, జీఎస్టీ, కస్టమ్స్ మొత్తం ఎంత, కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా రాష్ట్రానికి కలుగుతున్న లబ్ధి, కేంద్ర బడ్జెట్ నిధుల కేటాయింపులో ఎందుకు అన్యాయం జరుగుతోందనే అంశాలపై చర్చించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో 10 ఏళ్లు బీఆర్ఎస్ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించిన భట్టి విక్రమార్క ఏడాదిగా తీవ్రంగా ప్రయత్నించినట్లు వెల్లడించారు. లేఖలు, పెండింగ్ ఉన్నటువంటి అంశాలు సమగ్రంగా ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పార్లమెంట్ సభ్యులందరికీ అంశాల వారీగా వారికి వివరించడం జరిగింది. బైఫర్కేషన్ యాక్ట్ ద్వారా రాష్ట్రానికి హక్కుగా అందవలసినటువంటి కార్యక్రమం, ఉదాహరణకు బయ్యారం స్టీల్ ప్లాంట్ దగ్గర నుంచి మొదలు పెడితే అనేక రకాలైన అంశాలని ప్రతిదీ సమగ్రంగా పార్లమెంట్ సభ్యులందరికీ వివరించడం జరిగింది. RRR సంబంధించినటువంటి ప్రాజెక్టు సంబంధించిన సమాచారం గాని, టెక్స్టైల్ పార్క్ సంబంధించిన సమగ్రమైన సమాచారం గాని, లేకపోతే మెట్రో రైలు సంబంధించిన సమగ్రమైన సమాచారం గాని, తద్వారా రేపొద్దున జరిగేటువంటి పార్లమెంట్ లో ఈ బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశాలని లేవనెత్తడానికి కావాల్సిన ఆలోచనల్ని, ఈ సమాచారాన్ని వారికి అందిస్తుంది. విభజన హామీలైన బయ్యారం ఉక్కు కర్మాగారం, కాజీపేట వ్యాగన్ పరిశ్రమ, వరంగల్ టెక్స్టైల్ పార్క్, మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళన సహా అనేక పథకాలకు కేంద్ర సహకారం అందట్లేదని భట్టి విక్రమార్క అసంతృప్తిని వ్యక్తం చేశారు. రాష్ట్రానికి లబ్ధి కలిగేలా అవసరమైతే పార్లమెంటు సమావేశాల్లో వాయిదా తీర్మానం ఇచ్చే అవకాశాలను ఎంపీలకు వివరించినట్లు చెప్పారు. కేంద్రం నుంచి న్యాయబద్దంగా రావాల్సిన నిధులపై పార్లమెంట్లో ఎలా పోరాడాలి, అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలకు భట్టి విక్రమార్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎంపీలకు వివరించారు. పార్లమెంటు వేదికగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఏ అంశాలు లేవనెత్తాలనేది విపులంగా బుక్లెట్ తయారు చేసి ఎంపీలకు అందించినట్లు భట్టి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా టీఆర్ఎస్ పార్టీ, ఆనాడు ప్రభుత్వం వారు చేయాల్సిన ప్రయత్నం చేయలేకపోయినా మనం గత సంవత్సరం నుంచి గట్టిగా ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా అవి రావట్లేదు. కాబట్టి పార్లమెంట్ దృష్టికి, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని రావడానికి కావాల్సిన విధంగా అవసరమైతే అడ్జర్న్మెంట్ మోషన్ కూడా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఆలోచన చేసేటట్టుగా పార్లమెంట్ సభ్యులందరూ ఒక ఆలోచన తీసుకొచ్చారు. ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు రావాలి, రావాల్సిన ప్రాజెక్టులు రావాలి, ఇతరత్ర సహాయ సహకారాలు అందాలి. రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాలు ఇచ్చేనా అందరూ ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కలవాల్సిన అవసరం ఉంది. రానంటున్నటువంటి గౌరవ సభ్యులకు కూడా ఏ కారణాల చేత రాలేకపోయినా మరి కొంత సమయం కావాలనుకుంటే మళ్లీ ప్రభుత్వం కూడా ఇంకొక సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి కూడా సిద్ధంగా ఉంది. రాష్ట్రానికి రావాల్సిన నిధుల అంశాన్ని లోక్సభలో లేవనెత్తుతానని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు. So these are all the issues as far as my party is concerned. In parliament and outside parliament will be definitely raising these issues, and hopefully all our MPs will meet again in Delhi and decide what course of action should be taken. But definitely in the parliament, in the Lok Sabha, I will be raising these issues. I have raised this demand in my every speech which I have made in parliament after the parliament election 2024. ఆహ్వానం ఆలస్యంగా అందడం, ముందస్తు కార్యక్రమాల వల్ల సమావేశానికి హాజరు కాలేకపోయామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సమావేశాలు నిర్వహిస్తే కాస్త ముందుగా సమాచారం ఇవ్వాలని భట్టి విక్రమార్కకి కిషన్ రెడ్డి లేఖ రాశారు. బీఆర్ఎస్ ఎంపీలు సైతం భేటీకి గైర్హాజరయ్యారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా త్వరలో మరో సమావేశం నిర్వహిస్తామని, అప్పుడైనా కమలం, గులాబీ ఎంపీలు రావాలని భట్టి విజ్ఞప్తి చేశారు.